అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. అసలు లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత కొత్త కొత్త మార్పులతో అందరినీ గజ గజ వానికిస్తుందా, లేకపోతే అందరూ గుర్తుపట్టేలా ఇక బిహేవ్ చేస్తుందా అనేది వీడియోతో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడండి. కనకమలక్ష్మి ఇంట్లో అడుగు పెడుతుంది. ఈలోపు భక్తవచనం కోసం అని చెప్పేసి హాస్పిటల్ రీఛార్జ్ చేసి విహారీ ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇక ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మామయ్య గారిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి ఈ విధంగా యమున అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా హాల్లో మాట్లాడుకుంటుండగా ఈలోపు ఇంట్లో అడుగు పెడుతుంది కనకమలక్ష్మి. ఎవరమ్మా నువ్వు అని చెప్పేసి ఈ విధంగా వెంటనే చారుకేశవ్ వచ్చి అడుగుతాడు. హాయ్, నేను రామపురం నుంచి వచ్చానయ్యా. ఎందుకంటే పని లేక ఈ ఊళ్ళో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ రామకృష్ణ గారు అంటే వీళ్ళు అని చెప్పేసి అన్నారు. ఈ ఇంట్లో పని చేయడానికి అడుగుపెట్టాను అని చెప్పేసి ఈ విధంగా కనకమలక్ష్మి అంటుంది. ఓ అవునా, సరమ్మా లోపలికి రా అని చెప్పేసి చారుకేశవ లోపలికి తీసుకెళ్తారు. ఎవరు తను, ఎందుకు వచ్చింది అని అంటుండగా దండాలమ్మ అని చెప్పేసి కనకమలక్ష్మి వాయిస్ చేంజ్ చేస్తుంది. ఆ టైంలో అసలు ఎవరు నువ్వు, ఇంట్లో ఎందుకు వచ్చావు అని అంటుండగా అమ్మ మాది రామాపురం, పని కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఈ ఊళ్ళో అడుగు పెట్టానో లేదో ఈ కుటుంబం గురించి ఊరు వాళ్ళందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే అమ్మ ఇక్కడ పని దొరుకుతుందని చెప్పేసి అలా నమ్మకంతో ఇడికి వస్తానమ్మా అని చెప్పేసి ఈ విధంగా కనకమహాలక్ష్మి మొదలు పెడుతుంది ఆట. అసలు నువ్వు పని చేసే దానిలాగా ఉన్నావా? ఓ చాలా బాగా చేస్తానమ్మా. పొద్దున్నే కల్లాపు సల్తాను, పూజ చేస్తాను, వంట చేస్తాను, అందరికీ టిఫిన్ చేస్తాను, కాఫీలు చేస్తాను, అన్నీ లడలడ చెప్తూ ఉంటుంది. ఏ వాగుడాపు, ఏంటా వాగుడు అని అంబిక అంటుండగా, అమ్మ నేను ఇట్టాగే వాగుతూ ఉంటానమ్మా, వాగడమే నా పనే నా వాగడం అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటుంది. ఇదంతా పక్కన పెట్టు, అసలు నీ పేరేంటి? నా పేరా లక్ష్మియా అని చెప్పేసి షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేటమ్మా నా పేరు లక్ష్మి అంటే అందరూ అలా చూస్తున్నారు దీర్ఘంగా అని అంటుండగా, ఏం లేదు కానీ పనికిని ఏం లేదు కానీ వెళ్ళి ఇక్కడ నుంచి. అదేంటమ్మా అమ్మ మీ గురించి, మీరు పద్మాసమ్మ కదా? అవును. అయ్యో అమ్మ మీ గురించి ఊళ్ళో అందరూ పొగుడుతూ ఉండారు. పద్మాసంబ అంటే ఇక ముసలావిడ అనుకున్నాను, కానీ గింత అందంగా ఉంటారని కళ్ళ కూడా అనుకోలేదమ్మా. మీ అందం మీకు ఊరికి పడుతుందమ్మా. అయినా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం లేదమ్మా, ఈ ఇంటికి పెద్ద దిక్కు అన్నీ మీరే చూసుకుంటారట కదా, అన్ని బాధ్యతలు మీ చేతిలో ఉంటాయట కదా. అయినా మీలాంటి వాళ్ళ దగ్గర పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీలాంటి వారి గురించి ఊర్లో వాళ్ళ పోగడం ఎంత గొప్పగా ఉంది. ఇదేంటి దీని మాటలలో అందరినీ బోల్తో కొట్టి ఈ ఇంట్లో ఉండేలాగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అని అంబిక అనుకుంటుండగా, పొగిడిన కాడికి చాలు కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపో, పని లేదు ఏం లేదు అనేసరికి, ఆగంబిక సరే పనులన్నీ చకచక చెయ్యాలి, నువ్వు ఇట్లా సిటికే అమ్మా, వెంటనే పని చేస్తూ ఉంటాను అని అంటుండగా, ఎలాగైనా ఇప్పుడు నాన్న హాస్పిటల్ నుంచి వస్తాడు కదా, నాన్నను జాగ్రత్తగా చూసుకోవడానికి ఒక పని మనిషి ఎలాగైనా కావాలి కదా, తనే ఇక్కడ ఉంటుందిలే. అది కాదక్క, తన గురించి బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఇంట్లో ఎలా పెట్టుకుంటావు? ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి తెలియడానికి ఏంటి, తను పల్లెటూరట కదా, ఎక్కడో పక్క నుంచి ఇక్కడికి వచ్చిందట కదా, కొన్ని రోజులు నాన్న కోలుకునేదాకా ఇక్కడే ఉండని అని విధంగా అంటుండగా, ఈలోపు వెంటనే ఇక భక్తవచలం తీసుకొని హాస్పిటల్ నుంచి విహారీ వస్తాడు. ఇక వెంటనే లోపల పడుకోపెట్టమని చెప్పేసి పడుకోపెట్టిన తర్వాత హాల్లోకి విహారీ వస్తాడు. ఇక తాతయ్యని చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అంటుండగా, సరేరా, అవును తనెవరు? నేనా బాబు, దండాలు బాబు, నా పేరు లక్ష్మి, నేను రామపురం నుంచి వచ్చాను పని కోసం. మీ ఇల్లు పెద్ద గొప్పది, అంతేకాకుండా ఇక రామకృష్ణ గారంటే మంచి వాళ్ళని చెప్పేసి ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు. పని ఎక్కడో దొరకరు, ఆ ఇంటికి వెళ్తే దొరుకుతుందని ఊళ్ళో వాళ్ళందరూ అన్నారు. అందుకే ఇటు వచ్చాను. ఎట్టయినా సరే బాబు గారిని చూసుకోవడానికి ఒకరు కావాలి కదా బాబు, ఆ పని ఏదో నేను సెత్తా అని చెప్పేసి ఇక లక్ష్మి పేరు విన్న విహారీ గుండె మనసు ఆగిపోతుంది. ఎందుకంటే కనకమలక్ష్మి గుర్తొస్తుంది. ఏటి బాబు నా పేరు అయినసరికి అందరు గట్ల గుబులుగా ఉంటున్నారు? అబ్బే ఏం లేదు కానీ, అయినా మా తాతయ్యని చూసుకోవడానికి ఇంట్లో వాళ్ళందరూ. అదేంటిరా అలా అంటున్నావు? ఉండనివ్వు, పద్మాక్షి వదిని కూడా ఒప్పుకుంది. అవునరా, నాన్నని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, తను ఉండనివ్వు. సరే
అని చెప్పేసి విహాని అక్కడి నుంచి వెళ్ళి లక్ష్మి పేరు విన్న తర్వాత లక్ష్మి విహాన్ని ప్రేమగా చూస్తూ ఇక దగ్గరికి వచ్చాను కదా అన్నట్టు సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి అలాగే చూస్తుంటే పైన పండు తన కిచెన్లోకి తీసుకెళ్ళి ఇక ప్రతి ఒక్కటి వంటలకి ఇట్లా అన్నీ చేయించు. సరే అమ్మా రా తల్లి అని చెప్పేసి ఇక తీసుకొని లోపలికి వెళ్తాడు. ఎట్టా ఉన్నావన్నా అని చెప్పేసి ఇట్లా పండుని అడిగేసరికి పండు ఒక్కసారి షాక్ అయిపోతారు. నేను అన్న అవుతానని చెప్పేసి ఎలా పిలుస్తున్నావు అంటే నిన్ను చూస్తుంటే మాను చూసినట్టుగానే అనిపిస్తుండది. ఎట్టా ఉన్నావని చెప్పేసి అడగబుద్దైంది. ఇక పండును చూసి తన మనసులో కాస్త బాధపడుతూ ఉంటుంది. నిన్ను చూస్తూ ఉంటే భాష వేరైనా మా లక్ష్మి చెల్లిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఈ లక్ష్మి ఎవరన్నా కనకమహాలక్ష్మిలాగా పిలుస్తూ ఉండరు. నువ్వు అన్న పేరే కనకమహాలక్ష్మి. అసలు ఆటకి ఈటికి ఏంటి సంబంధం అన్నా? అదో పెద్ద కథ. కానీ ఇప్పుడు వంట చేయాలి కదా అన్నా, నువ్వు అట్ట కూసో సగసగ 2 మాటలు మాట్లాడు, టకటక నీ వంట చేసి పెడతాడు అని చెప్పేసి గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది పెడుతుంది. ఇక అందరు కలిసి భోజనం చేసిన తర్వాత ఎన్నేళ్ల తర్వాత చక్కని భోజనం తిన్నామని చెప్పేసి మనసులో అనుకుంటూ ఇక పాత లక్ష్మి వంట చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇన్నేళ్ల తర్వాత ఆ లక్ష్మి వంటలు తిన్నట్టుగా అనిపిస్తుంది అని పద్మాక్షి, అంబిక, సహస్ర అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి చేసినట్టుగా ఉంది ఈ వంటలు అని చెప్పేసి యమున అంటుంది. పోయిన దాని గురించి దరిద్రం గురించి మాట్లాడేందుకు ఇంకొకసారి దాని పేరు కూడా ఇంట్లో ఎత్తడానికి వీలేదు అని చెప్పేసి పద్మాక్షి అంటుంది. అందరూ కలిసి భోజనం చేసి తిన్నాక విహారి వచ్చి భోజనం దగ్గర కూర్చుంటారు. ఇక లక్ష్మి వచ్చి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి బాబు ఇక చాలా మంచున్నాయి వంటలు అని అడుగుతుండగా తను తిన్న తర్వాత కనకమహాలక్ష్మి ఎలా వంటలు చేస్తుందో అది జ్ఞాపకం వచ్చేస్తుంది. తను 2 ముద్దలు తినేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పటికే కనకమహాలక్ష్మి అంటే లక్ష్మికి చాలా గిల్టీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తెల్లారిపోతుంది. అక్కడ భక్తవత్సలన్నీ జాగ్రత్తగా చూసుకొని టాబ్లెట్లు వేసి పడుకోబెడుతుంది. అక్కడే ఇక నేలకాడ పడుకుంటుంది. ఆ సమయంలో తెల్లారిసరికల్లా పూజకు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ సమయంలో ఇక కల్లాపు జల్లి అన్ని పూజలు చేసి తులసి కోటకు లక్ష్మి చేసినట్టు పూజ చేస్తూ ఉంటారు. పద్మాక్షి లేచేసరికి ఇంట్లో ధూపం అన్నీ వేసేసరికి పద్మాక్షి ఒకప్పుడు కనకమహాలక్ష్మి ఎలా చేసిందో అలా చేస్తూ తన నడవడిక అన్నీ గమనిస్తూ అసలు ఇదేంటి దీన్ని చూస్తుంటే ఆ లక్ష్మి చూసినట్టు కనిపిస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఎలాగైనా సరే ఇది వేషం భాష మార్చుకొని వచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్టిందా అని చెప్పేసి అప్పటికే లైట్ వెలుగుతూ ఉంటుంది. ఇక ఆ టైంలో వెంటనే ఇంట్లో దీపారాధన చేయాలని చెప్పేసి ఏ లక్ష్మి వెళ్ళి దీపారాధన చెయ్యి అని అనేసరికి ఇప్పుడు కనకమహాలక్ష్మి ఎలా దీపారాధన చేస్తుండో ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు రెడ్ అండ్ రెడ్ దొరికిపోతుందని చెప్పేసి ఇక పద్మాక్షి అనుకుంటుంది. అప్పుడు కనకమహాలక్ష్మి ఎలా తప్పించుకోలే, ఒకవేళ నా రూపం మార్చుకున్న నా పద్ధతులు మారవు కదా అని చెప్పేసి ఇక లక్ష్మి వెంటనే దీపాన్ని తను వేరే యాంగిల్లో ముట్టిస్తుంది. ఆ ముట్టించే సమయంలో అప్పటికి తను కనకమహాలక్ష్మి కాదే, అది ఇలా ముట్టియదు కదా, దీపారాధన ఇలా చేయదు కదా అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. కనకమహాలక్ష్మి కాలిన బర్ర ఉంటుంది. దాని చెయ్యికి ఖచ్చితంగా ఉంటే కన్ఫామ్గా ఇది ఫేస్ మార్పించుకొని నా ఇంట్లో అడుగు పెట్టినట్టుగా తెలిసిపోతుంది. ఏయ్ ఇక ఓసారి ట్రావే అని చెప్పేసేసరికి ఏటమ్మా అని చెప్పేసి లక్ష్మి ముందుకెళ్తుంది. ఇక తన చేతిని అటు ఇటు చూస్తుండగా నా చేతికున్న ఆ మరకం చూడడానికి ఈ నాటకం ఆడుతుందేమో, ఒకవేళ నా చేతికున్న మరకం చూస్తే నేనే కనకమహాలక్ష్మి అని బయటపడుతుంది అని చెప్పేసి తన చేతిలో ఉన్న ప్లేట్ను వదిలేస్తుంది. కింద పడిపోతుంది. పడిపోయేసరికి అయ్యో ప్లేట్ పడిపోయిండది అని చెప్పేసి గబగబా ప్లేట్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది. ఇక ఆ టైంలో పద్మాక్షి ఇది కనకమహాలక్ష్మి, కొన్ని ప్రవర్తన వల్ల ఇది కనకమహాలక్ష్మి లాగానే అనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఎలాగైనా సరే నా రూపం మారినా భాష మారినా నా మీద అనుమానం మానట్లేదు. ఎందుకంటే పొద్దున్నే లేచి ఈ పనులు చేయడం ఇక వీళ్ళకు అనుమానాన్ని రెట్టింపు తెలుస్తుంది అని చెప్పేసి కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక ఈలోపు అంబిక ఫోన్ మాట్లాడుతూ ఎలాగైనా సరే ఇప్పుడు ఆస్తి మొత్తం నా చేతికి రావాలి, నా చేతికి వస్తేనే ఇక ఇంట్లో వాళ్ళందరినీ ఒక ఆట ఆడియచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఏ లక్ష్మి కాఫీ తీసుకొని రావే అని చెప్పేసి పిలుస్తుంది. ఈలోపు వెంటనే లక్ష్మి కాఫీ తీసుకొని అంబిక దగ్గరికి వెళ్తుంది. ఇక అంబిక కాఫీ తీసుకోలేక లక్ష్మి చేతిలో ఉంటుంది. ఫోన్ మాట్లాడుకుంటూ అమ్మా కాఫీ అమ్మా అని చెప్పేసి అంటుండగా ఇక అటు చూసి చూసినట్టు చూస్తూ ఉంటుంది.
ఈలోపు కాఫీ పెట్టి వెళ్ళిపోతుంది కనకమహాలక్ష్మి. కిచెన్లోకి వెళ్ళేసరికి ఏ ఒకసారి లక్ష్మి అని చెప్పేసి పిలుస్తుంది. ఏటైదమ్మా అని చెప్పేసి హాల్లోకి వస్తుంది. ఇది చల్లారిపోయింది కాఫీ అని చెప్పేసి మొహం మీద కాఫీ విసిరి కొడుతుంది. ఆ టైంలో హాల్లో అందరూ ఉంటారు. ఏం చేస్తున్నావు అంబిక, కాఫీ మొహాన ఎందుకు విసిరి కొట్టావు అని చెప్పేసి ఈ విధంగా ఇక యమున అడుగుతూ ఉంటుంది. చల్లారిన కాఫీ ఇంతసేపై పట్టుకొచ్చి పెట్టింది. అయినా పని మనిషికి అంతా సపోర్టుగా ఉండడం ఏంటి వదిన? పని మనిషి అయితే తనని హేళన చేసి ఇలా మొహాన కాఫీ విసిరి కొడితే అందరూ ఒకేలా పడతారనుకుంటున్నావా? ఇదిగో అమ్మా, కాఫీ మొహాన విసిరి కొట్టావు కానీ నేను ఏ తప్పు చేశానో ముందు చెప్పు. వేడి కాఫీ తీసుకొచ్చావు, అది చల్లారిపోయింది. కాఫీ పట్టుకోమని ఉండమని చెప్పేసి అన్నాను కదా. అదేటమ్మా, నువ్వు ఫోన్ మాట్లాడుతూ ఉండవు కదా. అయితే ఫోన్ మాట్లాడితే కాఫీ పట్టుకొని నిలబడాలి. అది చల్లారిందా లేదా అని చెప్పేసి చల్లారితే వేడి చేసుకొని రావాలని నీకు తెలియదా అని అనేసరికి ఇక అంబికకు చెక్ పెట్టాలని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఈసారికి కనకమహాలక్ష్మి అని చెప్పేసి నిజస్వరూపాన్ని బయట పెట్టలేదు కదా. ఇక ఎలాగైనా తన సాక్ష్యాలు స్వీకరించడానికి మరో రూపంలో ఇక అంబిక పడుకుంటుంది. ఆ నైట్లో కనకమహాలక్ష్మి తన రూమ్లోకి వెళ్తుంది. తన రూమ్లో ఇక తన పేరు మీద ఉన్న డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకొని ఎలాగైనా అంబికకు చెక్ పెట్టాలనుకుంటుంది. ఎందుకంటే తన పేరు మీద ఉన్న ఆస్తిని మొత్తం ఈ పేరు మీదకి చేయించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క కుట్రకు అంబికకు తనకి ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కదా. ఇక అలా వెంటనే తన దగ్గర ఉన్న ఒక బాండ్ పేపర్ని తీసుకొని కనకమహాలక్ష్మి తన దగ్గర పెట్టుకుంటుంది. తెల్లసరికల్కల్లా అంబిక ఆ పేపర్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇదేంటి, ఇక్కడ నేను పేపర్ పెట్టానే, ఆ పేపర్ కనిపించట్లేదే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు వెంటనే హాల్లోకి టిఫిన్ చేయడానికి అందరూ వస్తారు. అందరికీ కలిసి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఆ టైంలో టిఫిన్ తిన్న తర్వాత వెంటనే ఇంట్లో పనులు చేస్తుండగా ఇక సహస్ర పిలుస్తూ ఉంటుంది. ఏ లక్ష్మి అని చెప్పేసి, ఏటమ్మా అని చెప్పేసి అంటుంది. ఏం లేదు కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి, అవన్నీ వేసి వెంటనే ఆరబెట్టు. సరే అమ్మా, వాషింగ్ మిషన్లో అంటే అందులో వేసి ఉడకబెట్టాలా అని అంటుంది. వేసే మొద్దు, ఉడకబెట్టడం కాదే, అందులో వేస్తే వాటర్ పోస్తే స్విచ్ చేయి, అవే ఉతుక్కుంటూ ఉంటాయి. ఓ, ఇట్లా గమ్మత్తు కూడా ఉంటుందమ్మా. అవును అని విధంగా సహస్ర అంటూ ఉంటుంది. అయినా అమ్మగారు, అసలు విహారీ బాబు మీకు దూరంగా ఎందుకు ఉంటున్నారు? అసలు మిమ్మల్ని భార్యగా నేను 2 రోజుల నుంచి లచ్చి నుంచి చూస్తున్నా కానీ భార్యగా మిమ్మల్ని అంగీకరించినట్టుగా అనిపిస్తుందే. అసలు మీరు అంగీకరియనట్ట? అయినా పని మనిషివి, పని మనిషిలా ఉండు. మా విషయాలలో నీకేం అవసరమే? ఏం అవసరమా? నా జీవితాన్ని సర్వనాశనం చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి విహారీ చేత కావాలని చేసి నన్ను దూరం పెట్టించిన నిన్ను ఎలా ఆడుకుంటానో చూడవే. అందరు కలిసి నా జీవితాన్ని విహారికి దూరం చేశారు. అందుకే ఇంట్లో అడుగుపెట్టి ప్రతి ఒక్కరిని కరెక్ట్గా సమాధానం చెప్పడానికే నేను ఈ అవతారంలో అడుగు పెట్టానే అనే విధంగా కనకమహాలక్ష్మి మనసులో అనుకుంటుండగా, ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదమ్మా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో విహారీ కనకమహాలక్ష్మి అంటే లక్ష్మి మీద రోజు రోజుకి అనుమానం పెరిగిపోతుందా? తనే కనకమహాలక్ష్మి అని చెప్పేసి సంధ్య ఏదో ఒక రోజు నిజాన్ని బయట పెట్టిన తర్వాత మరి విహారీ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? తను కనకమహాలక్ష్మిగా భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా, లేకపోతే నమ్మించి మోసం చేసి నాకు విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావని చెప్పేసి తనని లైఫ్ లాంగ్ బయటికి గెంటేస్తాడా అనేదే తెలుసుకోవాలనుకుంటారా? అయితే డోంట్ మిస్ చేయండి. రేపొచ్చే అప్కమింగ్లో ఇది కూడా అప్లోడ్ చేస్తాను. మీరు మాత్రం మిస్ కాకుండా లైక్ అస్సలు మర్చిపోకుండా లైక్ కొట్టండి. కనకమహాలక్ష్మి ఇక అందరినీ గిరికిలు తిప్పించి ఎలా ఆట ఆడుకోబోతుందో కూడా ఇది కూడా రేపు అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ.